మీరు ఎప్పుడైనా గమనించారా? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తారో మనం కూడా అదే చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాము. ఆడెవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, మనం కూడా వెంటనే కోడింగ్ నేర్చుకుంటాము. ఇంకెవడో ఎడిటింగ్ నేర్చుకుంటాడు, మనం కూడా ఒక కంప్యూటర్ కొనేసుకుంటాము. మరొకడు ఎవడో ఒక బిజినెస్ పెడతాడు, దాంతో మనం కూడా అదే బాటలో వెళ్తాం. అసలు పక్కవాడు వెళ్తున్నాడని చెప్పేసి మనం వెళ్తున్నామా? నిజంగా మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉందా? అసలు మీకు తెలుసా, మీరు చేస్తున్న పని మీకు నిజంగా ఇష్టమా లేక పక్కవాడు చేస్తున్నందుకు మీరు చేస్తున్నారా అని? మనం ఒక వింతైన లోకంలో బతుకుతున్నాం. ఇక్కడ మనకంటూ ఒక ఆలోచన ఉండదు, మనకంటూ ఒక గమ్యం ఉండదు. మన పక్కింటి అబ్బాయి ఏం చేస్తున్నాడు, మన ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేశాడు, ఇదే మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. దీన్నే హైర్డ్ మెంటాలిటీ అంటారు. అంటే గొర్రెల మందలాగా అనమాట. ముందు వెళ్లే గొర్రె ఎటు వెళ్తే వెనకున్నవన్నీ అటే వెళ్తూ ఉంటాయి. అది వెళ్లేది గడ్డి మేయడానికా లేక లోయలో పడి చావడానికా వెనకున్న వాటికి అస్సలు తెలియదు. సో ఈ కంపారిజన్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. ఉదయం లేవగానే ఫోన్ తీసి సోషల్ మీడియాలో పోస్టులన్నీ చూస్తూ ఉంటాం కదా. అందులో ఎవడో వెకేషన్ కి వెళ్ళాడని చెప్పేసి వాడేమో పోస్టులు పెడతాడు, అందులో ఇంకొకడేమో నేను సెటిల్ అయిపోయానని చెప్పేసి ఇంకొకడు పోస్టులు పెడతాడు. అవన్నీ చూసి మీరు బాధపడతారు. అందరు సెటిల్ అయిపోతున్నారు, అందరు ఏదనుకుంటే చేసేస్తున్నారు, నేను మాత్రం ఇలాగా మిగిలిపోయానని చెప్పేసి మీలో మీరే బాధపడుతూ ఉంటారు. నీకంటూ ఒక కళ ఉంది, నీకంటూ టాలెంట్ ఉంది, కానీ అది వదిలేసి ఇంకొకరి జీవితాన్ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నావు. ఈ కంపారిజన్ వల్ల నీలో ఉన్న అసలైన మనిషి చచ్చిపోతున్నాడు. నువ్వు ఒక ఒరిజినల్ లా పుట్టి ఇంకొకటి కార్బన్ కాపీలా ఎందుకు మిగిలిపోవాలనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఈ మందులో కలిసిపోవడం వల్ల నీకు ఒక సేఫ్టీ దొరుకుతుందేమో కానీ నీకంటూ ఒక గుర్తింపు అనేది ఎప్పటికీ రాదు. అసలు మనం ఇలా ఎందుకు తయారయ్యామంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి మనకి ఇది నేర్పించారు. స్కూల్లో మార్కుల దగ్గర నుంచి కాలేజీలో ర్యాంకుల వరకు ఎప్పుడు పక్క వాడితో పోల్చి చూడటమే మన సమాజానికి తెలుసు. వాడికి అన్ని మార్కులు వచ్చాయి నీకెందుకు రాలేదని చెప్పేసి అడిగే మనుషులు ఉంటారే కానీ నీకేమి ఇష్టం, నీ బలం ఏంటని చెప్పేసి మనల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఒక సోషల్ ప్రెషర్ లో బతుకుతున్నాం. అందరూ చేస్తున్న పనిని మనం చేయకపోతే మనల్ని వెలివేస్తారేమో అనే భయం. ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే లైఫ్ లో సెటిల్ అయినట్టు, ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే గౌరవం ఉన్నట్లు ఒక భ్రమలో మనం ఉన్నాం. ఈ భయం వల్ల మనలో ఉన్న క్రియేటివిటీ, అందులోనూ మనకున్న ఇష్టాలన్నిటిని చంపేసుకుంటున్నాం. దీని వల్ల జరిగే అతి పెద్ద నష్టం ఏంటో తెలుసా? మీలోని ఒరిజినాలిటీ పూర్తిగా కనుమరుగైపోతుంది. ఎప్పుడైతే నువ్వు నీకు ఇష్టం లేని పనిని ఎవరో చేస్తున్నారని చేస్తావో అక్కడ నీకు సక్సెస్ రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా ఆ సక్సెస్ ను నువ్వు ఎంజాయ్ చేయలేవు. రోజులు గడిచే కొద్దీ ఆ పని మీద విరక్తి పడుతుంది. చివరికి సక్సెస్ రాక, చేస్తున్న పని మీద ఇష్టం లేక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ లోకి వెళ్తావు. ఒకసారి ఆలోచించండి, మీరు బ్రతుకున్నది మీకోసమా లేక సమాజం మిమ్మల్ని ఎలా చూడాలి అనుకుంటుందో అలా కనిపించడం కోసమా? మీ లైఫ్ లో డ్రైవింగ్ సీట్ లో మీరు లేరు, ఎవరో తెలియని వ్యక్తుల అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీకు అసలు క్లారిటీయే లేదు. మరి ఈ మాయలో నుంచి బయటపడటం ఎలా? జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ట్రూత్ ఈజ్ ద పాత్ ల్యాండ్. అంటే సత్యం అనేది ఒక దారి లేని ప్రదేశం. దానికి ఒకే ఒక రాజమార్గం అంటూ ఏది ఉండదు. సక్సెస్ కూడా అంతే, ఒకే దారి లేదు. ఎవరో వెళ్ళిన దారిలో వెళ్తే నువ్వు కేవలం ఫాలోవర్ గా మిగిలిపోతావు. కానీ నీకంటూ ఒక గుర్తింపు కావాలంటే నీ దారి నువ్వే వెతుక్కోవాలి. మొదట నువ్వు చేయాల్సింది నిశ్శబ్దంగా ఉండటం. మన చుట్టూ ఉన్న గోల, సోషల్ మీడియా అరుపులు, బంధువుల సలహాల మధ్య మనం అంతరాత్మ చెప్పే మాటలు వినటం మానేస్తాం అనమాట. అందరూ చెప్పేది విను, కానీ నీ మనసు చెప్పేది మాత్రం చెయ్యి. నీకున్న బలాలు ఏంటి, నీకున్న బలహీనతలు ఏంటి అనేది నీకు మాత్రమే తెలుసు. నీ దారిని వెతుక్కోవడం అంటే ఏదో కొత్త గ్రహాన్ని కనిపెట్టడం కాదు. నీకు ఏ పని చేసేటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందో, అసలు నీ టైమే తెలియకుండా నీకు గడిచిపోతుందో గమనించు. ఏ పని చేస్తే నీకు ఆత్మ సంతృప్తి దొరుకుతుందో చూడు. అది పెయింటింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, లేదైనా ఏదైనా క్రాఫ్ట్ కూడా కావచ్చు. లోకం ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలే. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయితే చప్పట్లు కొట్టే ఈ లోకమే నువ్వు ఫెయిల్ అయితే వేలెత్తు చూపిస్తుంది. కాబట్టి ఈ లోకం కోసం నీ లైఫ్ ని ఎందుకు తాకట్టు పెడతావు? నీకంటూ ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకో. అది చిన్నదైనా పర్వాలేదు, అది నీదై ఉండాలి. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. మరి ప్రాక్టికల్ గా ఏం చేయాలి అంటే మాత్రం ఈ రోజు నుంచే ఒక చిన్న అలవాటు చేసుకోండి. రోజుకి కేవలం 10 నిమిషాలు ఒంటరిగా కూర్చోండి. ఫోన్ పక్కన పెట్టేయండి, మ్యూజిక్ ఆఫ్ చేసేయండి. ఆ 10 నిమిషాలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు నిజంగా ఏమి ఇష్టం, నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి బ్రతుకుతున్నాను, నేను చేస్తున్న ఈ పని నా ఆనందం కోసం లేకపోతే పక్కవాడికి చూపించుకొని సంతోషంగా ఉండడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నప్పుడే మొదట్లో సమాధానం దొరకపోవచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. మీ జీవితం మీద కంట్రోల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మీలాంటి వ్యక్తులు మరొకరు లేరు. మీ ఫింగర్ ప్రింట్ ఎంత యూనిక్ గా ఉంటుందో మీ లైఫ్ కూడా అంత యూనిక్ గా ఉంటుంది. సో వేరే వాళ్ళ లైఫ్ ని కాపీ కొట్టడం అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని అవమానించడం లాంటిది కదా. సో ఈ క్షణం
క్షణం నుంచి నీ ఆలోచన విధానం మారాలి. పక్కవాడి గమ్యం నీ గమ్యం కాకూడదు. నీకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి కావాల్సిన స్కిల్ నేర్చుకోవాలి. ఓటమి ఎదురైనా సరే అది నీ దారిలో ఎదురైన ఓటమి కాబట్టి నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. కానీ ఎవడో వెళ్తున్న దారిలో నువ్వు పడిపోతే నీకు మిగిలేది కేవలం పశ్చాత్తాపం మాత్రమే. నేడు నుంచే మారాలి. నేడే నీ కొత్త ప్రయాణం మొదలవ్వాలి. నీకంటూ ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేయి. ఎందుకంటే మందలో ఒకడుగా ఉండ మాకు, నువ్వు క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యంలో రాజుగా ఉండు. ఈ వీడియో విన్నాక మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, మనందరిలో ఒక గొప్ప శక్తి ఉంది అని చెప్పేసి. కానీ ఇది పక్కవాడిని చూసి భయపడటం వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్రియేటివ్ క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ ఈ లోకంలో డబ్బు అనేది లేకపోతే, ఎవరు ఏమనుకుంటారో అనే భయం లేకపోతే, మీరు ఇప్పుడు చేస్తున్న పనిని చేస్తారా లేక ఏదైనా అద్భుతమైన పని చేస్తారా? ఆ పని ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. మీ మనసులో ఉన్న ఆ చిన్న కోరికను బయట పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.